హల్లెలూయా 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 హల్లెలూయా. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. చెప్తామా? రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనంట. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనంట. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనంట. యుద్ధము యెహోవాదే. అందరం కలిసి యెహోవాదే. యుద్ధము యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా. చెప్తామా? యెరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా. అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడదోసిన, బాధలు మనలను కృంగదీసిన. చెప్తామా? వ్యాధులు మనలను పడదోసిన, వ్యాధులు మనలను కృంగదీసిన. అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనంట. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము
హల్లెలూయా హల్లెలూయా పైకి చెప్తావా హల్లెలూయా 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 రాజులు మనకెవ్వరు లేరు సూర్యులు మనకెవ్వరు లేరు రాజులు మనకెవ్వరు లేరు సూర్యులు మనకెవ్వరు లేరు సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే ఈ ప్రతి యుద్ధాలు పోరాటాలు ప్రభుకు సమర్పించి చెప్తాం యుద్ధము యెహోవాదే మీ అనారోగ్యం సమర్పించి చెప్తాం యుద్ధము యెహోవాదే నీ సమస్యను సమర్పించి చెప్తాం యుద్ధము యెహోవాదే నీ అనారోగ్యం సమర్పించి చెప్తాం యుద్ధము యెహోవాదే నీ నీళ్ళ అవమానం సమర్పించి చెప్తాం యుద్ధము యెహోవాదే నీ పోరాటాన్ని సమర్పించి చెప్తాం యుద్ధము యెహోవాదే రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు అవును ప్రభా నీవే మా ఆధారం నీవే ఘనత నీకే మహిమ ప్రభా మా పోరాటాలు అన్ని నీవే ఎంత మంచి దేవుడవునైనా పిలిచిన వెంటనే పలికేడి దేవుడవునైనా యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా వందనాలు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లో నీ సన్నిధానాన్ని బట్టి నీకు వందనాలు అయితే యేసయ్య నువ్వు నాతో ఉన్నావని నిరూపించినందుకు నీకు వందనాలు ప్రభా యావత్ ప్రపంచమంతా ఒక వైపు ఉండాలి కానీ నువ్వు మాతో ఉన్నావు ప్రభా నీకు వందనాలు ప్రభా నీకు వందనాలు తండ్రి నాయనా నీతో నేను ఒక ఆశ ప్రభా నీతోనే నేను ఉండాలి ప్రభా నీలోనే నేను ఉండాలి ప్రభా థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ హల్లెలూయా నీ కన్నీరు సమర్పించు నీ ప్రశ్నలు సమర్పించు నీ బాధ సమర్పించు నీ దుఃఖాన్ని సమర్పించు నీ సంతోషాన్ని సమర్పించు నీ సంతానాన్ని సమర్పించు బ్రహ్మయ్య షబ్బాగారాబా షియారాబా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని చెప్తావా నీతో నేను నడవాలని నీతో కలిసి నడవాలని ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతోనే
కలిసి ఉండాలని ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా సౌలును పౌలుగా మార్చిన గొప్ప దేవా సౌలును పౌలుగా మార్చిన గొప్ప దేవుడా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయా ఓ యేసయ్యా నీతో నడవాలని చెప్తావా నీతో ఉండాలని చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం సమస్తాన్ని సమర్పించుకొని ప్రభుకి సన్నిధానంలో నువ్వు ఉన్న స్థలము దేవుడి యొక్క దూతల పరిచర్యలో ఉందని గ్రహించి నువ్వు ఉన్న స్థలంలో దేవుడే స్వయంగా దిగి వచ్చాడని విశ్వసించు నువ్వు ఆరాధించినప్పుడు ఆరాధనకు యోగ్యుడైన యేసయ్య మన మధ్యలో వచ్చాడని నమ్ము ఈ రోజున థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ ప్రభా నన్ను మరుగుపరుచుకున్నాయన అయ్యా గత వారం నుంచి ఇప్పుడు వరకు నాయన మాటల ద్వారా చూపుల ద్వారా ప్రవర్తన ద్వారా నడవడిక ద్వారా అయ్యా నీకు విరోధంగా చేస్తుంటే నన్ను క్షమించిన సంఘాన్ని క్షమించిన ఆయన యేసయ్యా నీవే మాతో మాట్లాడు నీతో మా ఉండాలి నీవే మాకు కావాలి యేసయ్య నీ రాకడ పర్యంతం మేమందరం సిద్ధమవ్వాలి తండ్రి నాయన అయ్యా నువ్వు మా కోసం వచ్చావు తండ్రి అయ్యా నిన్ను నువ్వు తగ్గించుకున్నావు తండ్రి మాలో తగ్గింపు లేకపోతే ఈ రోజు క్షమించి తగ్గించే కృపను దయచేయండి ఆయన అయ్యా మా ప్రతి అవస్థతలు మీ పాదముల చెంత ఉంచుతున్నాను తండ్రి అయ్యా సకాలములో సరైన సమయంలో మాకు అడిగితే ఇచ్చే దేవుడవు నాయన నమ్ముట నీవంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యమునైనా నువ్వు మాతో ఉన్నావని నమ్ముచున్నాము తండ్రి మా అందరిని ఆశీర్వదించి లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ 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 ప్రైజ్ ది లార్డ్ గట్టిగా చప్పట్లు కొట్టమని దేవుడికి గొప్ప సన్నిధితో దేవుడు నింపి ఉండగా కూర్చోండి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా గత వారం ఏం నేర్చుకున్నాం ఆయన ఎవరైనా నేర్చుకున్నాం గత వారం వచ్చిన వాళ్ళ చేతుల పైకి ఎత్తండి ఏమని నేర్చుకున్నాం గత వారం వచ్చిన వాళ్ళు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఆయన మన డాడీ అని నేర్చుకున్నామా వారం లోపలే డాడీని మర్చిపోతే ఆయన రాకడ వరకు ఎట్లా జ్ఞాపకం ఉంటాయన వాక్యాలు ఇంటర్ అడ్రస్ మర్చిపోవచ్చు అన్ని మర్చిపోవచ్చు కానీ నీకు మూలం ఆధారమైన యేసయ్యను మాత్రము మర్చిపోతా ఆయన ఎవరు నిన్ను పోయిన వారం ఏం నేర్చుకున్నాం ఆయన నిత్యుడైన తండ్రి ఈ లోకపు తండ్రి మర్చిపోయిన ఆయన మనల్ని మర్చిపోయాడు చెప్పండి ఆయన నా డాడీ ఆ డాడీ ఏం చేస్తాడని నేర్చుకున్నాం ఆయన రక్షకుడై ఉన్నాడు సంరక్షకుడై ఉన్నాడు ఆయన పోషకుడై ఉన్నాడు మనం నేర్చుకున్నాం ప్రైజ్ ది లార్డ్ మరి ఈ రోజు ఇంకొక వచనాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రైజ్ ది లార్డ్ అదే చూద్దాం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదవండి మనకు శిశువు పుట్టెను
మనకు కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఈ రోజు నేర్చుకున్నది ఏంటంటే సమాధానకర్త. ప్రపంచంలో ఎవరినన్నా అడుగు, కోటీశ్వరుని అడుగు, లేదా కాటికి చాచికున్న మనిషిని అడుగు, చిన్న బిడ్డను అడుగు, పండు ముసలిని అడుగు, ఏమి కావాలి మన మధ్య ఎవరైనా అడుగుతున్నారు, నీకేం కావాలి అంటే నేను అడిగాను, నాకు ఏమి వద్దు, నాకు మనశ్శాంతి కావాలి, సమాధానము కావాలి. సమాధానం రెండు రకాలు, జాగ్రత్తగా వాక్యం విందా. ఒకటి జవాబు, సమాధానం ఉంటుంది కదా, క్వశ్చన్ అండ్ ఆన్సర్, సమాధానం చెప్పు అంటాం, అది ఒక సమాధానం. రెండోది పీస్, మన హృదయంలో నెమ్మది, సమాధానం. ఇప్పుడు రెండు మనకు కావాలి కదా. మన బుర్రలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకు మన జీవితం ఇట్లా అవుతుంది, ఎందుకు ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి, ఎందుకు ఎంతగా ప్రయాసపడాల్సి వస్తుంది, నిజమైన దేవుడికి నిజమైన ఆరాధకులుగా ఉన్నాం కదా, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ అనారోగ్యం, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ బాధ, చాలా ప్రశ్నలు నీలో నాలో ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఎంతమందికి ఉన్నాయి? అందరికి ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ కదా. ఒక్కొక్కసారి చాలా చేతికి వచ్చింది, ఇంక ఈ రోజు అయిపోతుంది అన్నది వాయిదా పడితే ఎందుకు ఎందుకు ప్రశ్నగా. రెండవది ప్రపంచం అంతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిగా నెమ్మదిగా ఉండు, సమాధానంగా ఉండన్నా, కానీ లోపల ఏముంటది, ఒక ఆందోళన ఉంటది, నిద్ర పట్టదు కదా, ఏ పని మీద కూడా ధ్యాస ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు, అసమాధానంగా ఉంటాం, అంటే పీస్ఫుల్ గా ఉండలేం కదా, రెస్ట్లెస్ గా ఉంటాం, అసలు తిక్కగా ఉంటది కదా. ఈ క్రిస్మస్ పండుగకి యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? ఈరోజు నిజంగా యేసయ్య నమ్మితే ఇది తెలుసుకోవాలి. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం చదువుదామా? సర్వోన్నతమైన స్థలములలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమను, ఆయనకి ఇష్టలైన మనుషులకు. జాగ్రత్తగా వినండి. ఎవరికి ఎవరికి ఎవరికి? ఎంతమందికి యేసయ్య అంటే ఇష్టం? ఎంతమందికి యేసయ్యకి ఇష్టం? ఎవరంటే యేసయ్యకి ఇష్టం? చర్చకొచ్చిన వాళ్ళకా, వాక్యం బోధించే వాళ్ళనా? ఎవరంటే ఇష్టం? ఆ ఇష్టలకే సమాధానం. ఈరోజు ఒక ప్రశ్న నా గుండెల్లో వచ్చింది, ఏంటంటే నాకు యేసయ్య అంటే ఇష్టం, ఓకే, నో ప్రాబ్లం, కానీ యేసయ్యకి నేనంటే ఇష్టమా? భూలోకంలో తనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. పొద్దున్నే లేచినప్పుడు ఒక పాట నా గుండెల నుంచి వస్తా ఉంది, ఏంటని? ఆ తార వెలిసింది, పాడండి. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రాజులకే తప్పలేదు ఆ తార అనుసరణ కదా, ఆ దేవుడే పంపనని హృదయంలో గ్రహించుక. ప్రైజ్ లార్డ్. వచ్చే వారం కల్లా నేర్చుకుందాం. ప్రైజ్ లార్డ్. సమాధానం కావాలి, ప్రశ్నలకి సమాధానం కావాలి, నా గుండెకి కదా. నాకేం కావాలి ఈ వయసులో? నాకేం కావాలి? సమాధానంగా ఉండాలి కదా, మంచిగా ఉండాలి, మంచి చెయ్యాలి, సాధ్యమైతే సహాయం చేయాలి, తర్వాత యేసయ్య దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎంతమందికి ఉందండి ఈ కాంక్ష, ఈ ఆశ ఎంతమందికి ఉంది? ప్రైజ్ లార్డ్. సమాధానంగా ఉండాలి. మరి సమాధాన కర్త ఎవరు? యేసయ్యే. యేసయ్యకి ఇష్టలుగా మారిపోయావనుకో, భూమి మీద సమాధానం వచ్చేస్తుంది నీకు. నువ్వు ఇంకా అసమాధానంగా టెన్షన్ లో ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు యేసయ్య ఇష్టడా కాదా అని తెలుస్తుంది.
ప్రైజ్ ది లార్డ్. కదా, చెప్పినంత సులువు కాదు కదా ఆంధ్రలో నుంచి బయటకు రావడం. అయినా ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, ఇష్టలైన వారికి సమాధానం. సరే, ఇష్టలు ఎవరు చూద్దాం? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ప్రైజ్ ది లార్డ్. గట్టి చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. గట్టిగా చెప్పట్లు కొడతాం. ఇష్టలు ఎవరంటే లోకమంతా ఆయనకి ఇష్టలే. దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని ద్వారా లోకాన్ని రక్షించుకోవాలనుకున్నాడు. చాలు. ప్రైజ్ ది లార్డ్. ఇష్టలు ఎవరు? అందరూ. ముక్కు రంధ్రంలో ప్రాణవాయువు ఊదిన ప్రతి ఒక్కరు ఆయనకి ఇష్టలే. ప్రైజ్ ది లార్డ్. చిన్న మంద అన్నాడు ఒకళ్ళని చూసి, నేను ఎలా కోల్పోతాను ఎఫ్రాయిము అన్నాడు కదా. నిన్నమే ప్రజల గురించి యోనా ప్రవక్త గొనిగినప్పుడు వాళ్ళని నేను ఎలా వదులుకుంటానయ్యా, వాళ్ళని ఎలా వదులుకోగలను చెప్పు. ఈరోజు నీతో కూడా అన్నాడు, నేను ఎలా వదులుకోగలను చెప్పు, నీకు ఎలా దూరంగా ఉంటాను చెప్పు. సమాధానం నేను ఇస్తున్నాను. ఏ ఏ సందర్భాల్లో ఇస్తాడు కదా. ఆందోళనగా ఉందంట సముద్రం అంతా కదా, విపరీతంగా అలలు ముంచి వేస్తున్నాయి, మునిగిపోతున్నామని భయపడుతున్నారు శిష్యులు. రెస్ట్లెస్ గా ఉంది సీ అంతా. అది ఒక్కొక్క అల ఎగిసి ఎగిసి పడుతుంది. అలని చూసి భయపడుతున్నారు శిష్యులు. మునిగిపోతామని చెప్తున్నాడు. బైబిల్ చెప్తుంది ఏసై తలగడ మీద తలవాంచి పడుకున్నాడట. ఆ అలల మధ్యలో ఏసై నడుస్తున్నాడు. ఏమని చెప్పాడు తెలుసా? పీస్ బి విత్ యు, మీకు సమాధానం కలగనగాక. ఈరోజు నీ జీవితం అలల మధ్యలో ఉందా? మునిగిపోతున్నావా? నడవలే స్థితిలో ఉన్నావా? లోపలికి వెళ్ళిపోతున్నావా? నీ హృదయముతో నీ దేవుడు చెప్తున్నాడు సమాధానం. ఆమేన్. నమ్మిన వారు గట్టిగా చెప్పాలి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రాన్ని గద్దించే వాళ్ళు ఎవరైనా ఉంటారండి? సముద్రం అలలు ఎగిసి పడుతుంటే, తుఫానో ఏదో హెచ్చరికలు వస్తుంటే వాతావరణ శాఖ ఏమంటదంటే మీరు అక్కడికి వెళ్ళొద్దు అంటది. అవునా? జాలరికి చెప్తుంది చేపలు పట్టే వాళ్ళకి, మీరు ఇంకొన్ని రోజులు అక్కడికి పడవ వెయ్యొద్దు, వెళ్ళొద్దు, వల వేయొద్దు అని చెప్తారు. దగ్గరికి వెళ్ళామంటే సస్తామని చెప్తారు. కానీ యేసు ఏమంటున్నాడు? నేను అలలను గద్దిస్తాను. 2 చేతులు హృదయం మీద ఉంచుకో. నీ పోరాటాలన్నీ ప్రభుకి సమర్పించుకో. పిల్లల సమస్యనా, ఆర్థిక సమస్యనా, ఏ కష్టం, ఏ అలా ఉంది, ఏది ముంచి వేస్తుంది, ఈరోజు అంటున్నాడు భూముల మీద ఉన్న తన ఇష్టలందరికీ సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. భర్త సమస్య, భార్య సమస్య, పిల్లల సమస్యనా, ఆర్థిక ఇబ్బందా, ఆరోగ్య సమస్యనా, నెమ్మదిగా ఉండు, నెమ్మదిగా ఉండు. నేను వదులుకోలేను అంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్. చెప్పు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలకు సమాధానం చెప్తున్నాడు. సంఘర్షణకు, పోరాటానికి సమాధానం చెప్తున్నాడు. ఏ నిర్ణయం తీసుకోవాలి? ఒక్కొక్కసారి జటిలమైపోతుంది సమస్య కదా. దానికి ఏ నిర్ణయాలు తీసుకోవాలి? సమాధానాన్ని దేవుడిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3 రకాల సమాధానాలు. ఓకే. ఒకటి పీస్ విత్ గాడ్. మనం పాపం చేసి దేవుడికి దూరం అయ్యాం. తండ్రి దేవుడు ఉక్రోషంతో ఉన్నాడు. ఎందుకంటే పాపాన్ని సహించాడు దేవుడు. చెప్పండి, ఏం చేయాలి? సహించాడు. పాపానికి మనం చాలా తొందరగా లొంగిపోతూ ఉంటాం, అబద్ధాలకి లొంగిపోతూ ఉంటాం, చెడుతనానికి లొంగిపోతూ ఉంటాం, బూతు మాటలకి లొంగిపోతూ ఉంటాం కదా. కానీ దేవుడు పాపాన్ని సహించాడు. తండ్రి దేవుడికి మన మీద కోపం వచ్చేసింది. సో తండ్రి దేవుడు అసమాధానంగా ఉన్నాడు. మన తండ్రితో సఖ్యత పరచడానికి ఏం జరగాలి? దేవాది దేవుడు, మనము దేవుడితో సమాధాన పడాలి.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా పడగలం? దేవుడితో సమాధానం ఎలా పడగలం? పాపిని అంటే అయిపోద్దా? ఎవరు సమాధాన పరచగలడు? యేసయ్య మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయనకి సమాధానకర్తకు అధిపతి ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్, అధిపతి. అందుకని ఆయన తన రక్తాన్ని పాత్రలో పోసుకొని నీ కోసం నా కోసం సమాధాన బలిగా అయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. పశ్చాత్తాప బలిగా, సమాధాన బలిగా. అందుకనే ఆయన సమాధాన పరచాడు. కాబట్టి ఈ రోజు మనము ఇంకా జీవితాల లెక్కలో ఉన్నాం. అయితే కాలిపోయేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు సమాధాన పరచారు చెప్పాలి? ఎవరు చేశారు కదా? నాకు సిరికి గొడవ అయింది అనుకో. ఓకే, సిరికి నాకు గొడవ అయింది బాగా. లక్ష్మణ్ వచ్చేసి మా ఇద్దరికి సఖ్యత చేశాడు, సమాధాన పరుస్తాడు. నేనేం చెప్తాను లక్ష్మణ్కి? కృతజ్ఞత చెప్తానా లేదా? చెప్తాదా లేదా? సిరి చెప్తాను లేదా? మరి మన యేసయ్యకి ఏం చెప్పాలి మనం? ఒక్కసారి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపము చేసి నేను పాతాళంలో తొక్కి వేయబడుతున్నప్పుడు, అపవాదికి నేను స్నేహితుడిగా మారినప్పుడు నా యేసు ప్రభు తండ్రితో సఖ్యత పడి మనకి సమాధానం ఇచ్చాడు. సో ఫస్ట్ దే పీస్ విత్ గాడ్. దేవుడితో సమాధాన పడాలి. నా జీవితం సాక్ష్యంగా నేను చెప్తాను. నా జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ దేవుని అడిగాను, ఎక్కడ కనెక్షన్ కట్ అయిందా అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్నటి రోజు నేను లైట్లు పెడుతూ ఉంటే హఠాత్తుగా ఇవి ఆన్ అయ్యాయి, ఇది అవ్వట్లేదు. ఏంటని చూస్తే కనెక్షన్ లూజ్ అయింది. కనెక్షన్ లూజ్ అయితే ఏమవుతుంది? లైట్లు వెలుగవు. నా ప్రశ్న ఏంటంటే, సమాధానకర్తైన అధిపతికి నీ కనెక్షన్ ఎలా ఉంది? లూజ్ అయిందా? సరిగ్గా ఉందా? కదా? ఇంటిపైన స్టార్ కట్టి ఇంటిలోన బారు పట్టి చెయ్యొద్దు క్రిస్మస్ పండుగ. ఎందుకు చేస్తాం అట్లా? ఇంటిపైన స్టార్ పెట్టి ఇంటిలో గొడవ పెట్టి చెయ్యొద్దు. బయట పెద్ద పెద్ద దేశాల్లో బిర్యానీలు వండుకొని లోపల బూతు మాటలు మాట్లాడుకోవద్దు. అది కాదు క్రిస్మస్ పండుగ కదమ్మా. దేవుడితో మనం సమాధాన పడాలి. ఎవరితో? నేను చెప్తాను ఒకసారి చిన్న చిట్కా. దేవుడితో సమాధాన పడ్డాం అనుకో, మనుషులతో ఈజీగా పడవచ్చు మనం. దేవుడితో సమాధాన పడకపోతే మనుషులతో పట్ల మనం చిరాగ్గానే ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. అక్కడ డ్రైనేజ్ ఒకటి ఏదైనా అడ్డం వచ్చి ఆగింది అనుకో, పైపు క్లియర్ చేస్తే డ్రైనేజ్ ఆటోమేటిక్ గా పోతుంది కదా. ప్రైజ్ ది లార్డ్. పైప్ లో మురికుంది, దాన్ని క్లియర్ చేయకుండా డ్రైనేజ్ అంతా ఓపెన్ చేసి తిప్పితే ఏమైతే? సమజ్ మే ఆరా? అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. సో పీస్ విత్ గాడ్. దేవుడితో సమాధాన పడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 వచనం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మినట్టు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నానని ఉండులాగున వారు మన యందును ఏకమై ఉండవలెనని ఒక్కరి కొడుకు ఒకరు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వసించి వారందరికీ సమాధానం. గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీలో నేను నాలో నీవు ఉన్నంతగా ఉండాము, అది సమాధానం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు ఏదైనా అడిగిస్తాడు. ఆయనతోటి శత్రుత్వం పెట్టుకొని ఆయన ఆజ్ఞలకే వ్యతిరేకంగా జీవించి పరిశుద్ధత లేకుండా ఉండి వాక్యానుసారంగా జీవించకుండా ఉండి, దేవా నువ్వు నాకు ఎందుకు ఇవ్వటం లేదు అంటే వీలైద్దా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఒక సాక్ష్యంగా చెప్తున్నా, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నువ్వు తండ్రితో సమాధాన పడితే.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే పీస్ విత్ అదర్స్. వేరే వాళ్ళతో సమాధాన పడి ఉండాలి. సాధ్యమంటారు. చదువుదాం వాక్యం. రోమా పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. రోమా పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. అందుచేత ఆయన ఆ సూచక్రియలను చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిచయులు ఒకరితో ఒకడు. రోమా పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. సాధ్యమైతే సఖ్యమైతే మీ చేతనైనంత వరకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. హల్లెలూయా. ఏమనుంది అక్కడ? ఎవరితో? నేను మాట్లాడే వాళ్ళతోనే, నా ఇంటి పేరున్న వాళ్ళతోనే, నా వంటి పేరున్న వాళ్ళతోనే ఉంది అక్కడ. వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు. అప్పుడే క్రిస్మస్ కి చేసుకోవడానికి అనుకూలం, లేకపోతే వేస్ట్. సాధ్యమైనంత వరకు అందరితో పీస్ విత్ అదర్స్. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఊళ్ళో ఎంతమందితో గొడవ పడొచ్చారు, ఎంతమందితో ఎన్ని మాటలు వచ్చారు. అనకపోయినా వెనక ఎన్ని మాటలు అనుకున్నారా? ముక్క రాలేదని, పులుసు రాలేదని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు అర్హులం కదా. హంగులు కాదంట. స్టేటస్ లో పెట్టాను ఈరోజు ఒక పాట చదువు చూడండి కదా. బంగారము పట్టు చీరలు కాదంట పండుగ అంటే. సమాధానకర్తైన దేవుడు ఇతరులతో కూడా సమాధానం కూడా అన్నాడు. సాధ్యమైనంత వరకు, సాధ్యమైనంత వరకు, శక్తికి మించి కాదు, సాధ్యమైనంత వరకు నువ్వు చెయ్యగలిగినంత వరకు చెయ్యొచ్చు. తర్వాత ప్రభుకు వదిలేసాయి అంతే. నేను కొన్ని కుటుంబాలను ప్రభుకు వదిలేశాను, అప్పుడే నాకు సమాధానం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు. మరియు ప్రస్తుత దినమందు సమశక్తి శిక్షయు దురాకారంగా కనబడినే. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చదువుతున్నామ్మా? చదువు. 11 నుంచి 14 వచనాలు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరముగా కనబడునే కాని సంతోషకరముగా కనబడదు. అయినను అభ్యాసము కలిగిన వారికి ఒకవేళ నువ్వు సఖ్యత పడాలంటే దేవుడితో కాని మనుషులతో కానీ దుఃఖకరం అనిపిస్తే, నీకు కష్టతరం అనిపిస్తే, కష్టతరంగా అనిపిస్తుంది. కానీ ఏం చెప్తున్నా చదవమ్మా ఏముందో? అది నీతియు సమాధానకరమైన ఫలమునిచ్చును. చెప్పండి కొడతాను దేవుడికి. ఇతరులతో సమాధాన పడితే నీకు నీతి యొక్క ఫలం దేవుడు ఇస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు గుండెల్లో, ఒంట్లో, మనసులో ఎంతమందితో అసహనంగా ఉన్నా, వాళ్ళ పేరు తలిస్తేనే నీకు ఎట్లాగో అనిపిస్తుందేమో. ప్రైజ్ ది లార్డ్. పీస్ విత్ అదర్స్. పీస్ విత్ గాడ్, పీస్ విత్ అదర్స్. వేరే వాళ్ళతో కూడా నువ్వేం చేయాలి? సమాధానం. అత్త కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలతో కావచ్చు. ఎవరు సమాధానం పడతారో తెలుసా? ఎవరైతే తగ్గించుకుంటారో కదా. ఎవరు సమాధాన పడ్డారు నా కోసం? నేను తండ్రి దేవుడి పట్ల పాపము చేస్తే కొడుకు యేసయ్య సమాధాన పడ్డాడు. హల్లెలూయా. ఆయన రక్తన సమాధాన బలిగా అర్పించబడింది కదా. ఎంత తగ్గించుకున్నాడు యేసయ్య? ఎంత? మనం ఈరోజు ఏం చేయాలి? తగ్గించుకున్న వాళ్ళే సమాధానంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పీస్ విత్ అదర్స్ చాలా ముఖ్యమైనది. అప్పుడే హ్యాపీ క్రిస్మస్
క్రిస్మస్ అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా మన కోసం వెతుక్కుంటూ వస్తారు. యెరూషలేము రాజనగరిలో యేసుని వెతకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో యేసయ్య తార ఎప్పటి ఓలే ఎదురాయెదోవరో ఎంతో అబ్బురపడుచు విస్మయమందుచు ఏగితే స్వామి కడకు. ఎప్పుడు కనిపిస్తుంది? ఎప్పుడు తార యేసయ్య ఎప్పుడు కనిపిస్తాడు? నేను సమాధాన పడినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హేరోదు రాజు దగ్గర ఉన్నంత వరకు తారా, హేరోదు మనస్తత్వం నీలో ఉన్నంత వరకు ఇంటి పైన ఉంటది తార, ఇంటిలోకి రాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి దేవుడితో సఖ్యత, రెండోది మనుషులతో సఖ్యత, మూడవది పీస్ విత్ అవర్ సెల్ఫ్స్. నాలోనే నేను సమాధానంగా ఉండాలి. సంఘర్షణ ఎక్కడ ప్రారంభమవుతుందండి? లోపలే కదా. చుట్టుప్రక్కలంతా అలలు ముంచుకుంటే ఏసీ మాత్రం హ్యాపీగా ఎట్లా పడుకోగలిగాడు నాకు అర్థం కాదా కదా. అసలు పక్కన ఏదైనా గొడవ అవుతూ ఉంటేనే మనం నిద్ర పట్టదు కదా. ఏమైందా 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 వచ్చిన కొత్తలో, ఇంట్లోకి వచ్చిన కొత్తలో పెద్ద సౌండ్స్ వస్తూ ఉండే. అంటే పక్కన ఎక్కడో తెలియదు, ఎమ్మటే ఫోన్ చేసేదాన్ని పైకి ఎవరో మాట్లాడుతున్నారు వచ్చేసి 1-2 రోజులు తర్వాత అసలు రాలే. ఎందుకంటే నేను ఆల్రెడీ లోపల ఏం చేశా, సమాధాన పరచుకుని శబ్దాలు వినిపించావు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకు చెప్తున్నాను, ఎమోషనల్ గా అంటే లోపల నీ భావోద్రేకాల వల్ల సమాధానం కావాలి. ఎంతన్నా చెప్తా, పర్వాలేదమ్మా ఏం కాదు, నా భర్తను వేసే తీసుకున్నప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళ మేమున్నాం. కొంతమంది అయితే నాతో ఉండిపోయారు కూడా, కానీ నాలో లోపలేంటి ఇలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సమాధానం నీలో ఉండాలి. తండ్రి దేవుడితో సమాధానం పడిన తర్వాత, ఇతరులతో పడిన తర్వాత కదా. ఒకవేళ నేను సిరి కొట్లాడుకున్నాం, సిరి వచ్చి నన్ను సారీ చెప్పేసింది, అయిపోయింది. కానీ నాలో ఇంకా అసమాధానం ఉంటే ఆమె చూసినప్పుడల్లా బీపీ, షుగర్ కదా, వణుకుడు, ఆవేశాలు, బ్రెయిన్ హ్యామరేజ్ కూడా అయితే కదా. ఈరోజు అనారోగ్యం పాలవుతున్నావా? మనుషులు క్షమించేశారు, ఎందుకంటే పాపం వాక్యం కూడా విన్నాం కదా. కానీ నాలో నేను సమాధాన పడాలి. పీస్ విత్ మై సెల్ఫ్. ఇట్స్ ఓకే, పర్వాలేదు, ఇట్స్ ఓకే. నేను అమెరికా దేశంలో ఉన్నప్పుడు ఒక పెద్ద ఇంట్లో ఉన్నాను, చాలా పెద్ద 5 స్టార్ హోటల్లో ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంత పెద్ద ఇంట్లో ఉంచాడు నన్ను. తర్వాత వేరే దగ్గర ఉన్నాను, ఈరోజు ఇక్కడ ఉన్నాను. 3 సమాధానాలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 పీస్ విత్ మై సెల్ఫ్. నాలో నేను సమాధాన పడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది చాలా చాలా ముఖ్యమైనది, చాలా చాలా ముఖ్యమైనది. చూద్దాం, రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకును. పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలిగిన వారై ఉండుటకు నిరీక్షణ కర్తయగు దేవుని విశ్వాసము ద్వారా సమస్తమునందును సమాధానముతో మిమ్మును నింపునుగాక. సమాధానముతో నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్. నేను సమాధానం పడాలంటే నన్ను నింపేవాడెవరు? ప్రైజ్ ది లార్డ్. అదికే పండగ అది కదా. చాలా మంది పండగ ఎలా జరిగిందంటే ఏదో అయిందిలేండి అంటారు,
నాకు ఎంత బాధ అనిపిస్తుందో. ఏదో చేసామండి, ఏముందండి అంటారు కొంతమంది. అలా అర్థం కాదా భాష నాకు. ఎవరు పండగ? ఎవరు వచ్చారు కిందకి? బెత్లెహేములో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. ఎక్కడ బెత్లెహేం ఎక్కడుంది కదా? ప్రైజ్ ది లార్డ్. నా హృదయమే బెత్లెహేం. అక్కడ సందడి రావాలంటే నన్ను నేను సమాధానం పరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు సమాధానం పరుస్తారు తెలుసా? ఎవరైతే కంటెంట్ ఉంటారో, అంటే ఉన్న దాంతో తృప్తి పడే వాళ్ళకి సమాధానం. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నాకు ఈ పట్టు చీర ఉంది కట్టుకోవడానికి, రేపు కాటన్ చీర ఉంటుంది కట్టుకోవడానికి. రెండింటికి నేను ఏమేమి ఉండాలి? కంటెంట్, తృప్తి పడాలి. దేవా నువ్వు నాకు ఇది ఇచ్చావు, హ్యాపీ. ఈరోజు ఇది ఇచ్చావు, హ్యాపీ. ఏమి ఇచ్చినా నీకు, ఏమి ఇవ్వకపోయినా నీకు, నువ్వు ఆలస్యం చేస్తున్నావు అంటే అయినా హ్యాపీ. ఎందుకంటే నీ చెయ్యి పట్టుకున్నవాడు నీ చెయ్యి విడవాడు. ప్రైజ్ ది లార్డ్. నీ నడుపువాడు నిన్ను విడవాడు. నీలో సమాధానం ఉందా? నువ్వు ప్రశ్నించుకో. ఎటువంటి సమాధానం కావాలి? ఎలాంటి సమాధానం కావాలి నీకు? ప్రభుని అడుగుతావా ఈ రోజున? ప్రభా, నాలోనే సమాధానం లేదు, నాలో తృప్తి లేదు ప్రభా. వేరే వాళ్ళతో నా జీవితాన్ని కంపేర్ చేసుకొని పోల్చుకొని నన్ను నేను తగ్గించేసుకుంటున్నా ప్రభా. కానీ నేను ఎలా పుట్టాను? నీ రూపంలో, నీ మంచితనంలో నేను పుట్టాను. అది మర్చిపోయి వీళ్ళకి అది ఉంది, వాళ్ళకి అది ఉంది, బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి కదా, ఇల్లుంది, వాకిలుంది కదా. ప్రైజ్ ది లార్డ్. యేసు ఎక్కడ పుట్టాడు? ప్రైజ్ ది లార్డ్. కంపేర్ చేసుకున్నాడా? చెప్పాలి. మనం ఎంత కంపేర్ చేసుకుంటాం, ఎంత పోల్చుకుంటాం వేరే వాళ్ళతో. ఆ బిల్డింగ్ 3 అంతస్తుల బిల్డింగ్ చూడండి, మన గుడ్డలు ఏమైతే అయ్యో అది అయ్యుంటది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఒకళ్ళతో పోల్చుకుంటావో నీలో సంఘర్షణ కదా, నీలో పోరాటం. ఈరోజు నీలో నువ్వు సమాధాన పడాలి. అప్పుడే సమాధానకర్త దేవుడిని కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ఏం చేయాలి? చదువుదాం. మరి ఈ సమాధానం మనలో ఉండాలి అంటే చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. కావున మనుషులకు మీకు ఏమి చేయవలనని, మనుషులకు మీరు ఏమి చేయవలనని మీరు కోరుకుందురు. నా వైపు చూడండి, వాక్యం వినండి. మనుషులకు మీరు ఏమి చెయ్యాలని, వాళ్ళు మీకు ఏం చెయ్యాలని మీరు కోరుకుంటారో అలాగనే మీరు వారికి చేయండి. సమాధానం కావాలంటే నీకు సమాధానం కావాలా? ఇతరులతో సమాధానం కూడా. మనుషులు నీకేమి చెయ్యాలని కోరుకుంటున్నావో అలాగే నువ్వు చెయ్యి అని వాక్యం చెప్తుంది. రాయాల్సిన స్టోరీ కాదు. నేను చెయ్య కానీ నాకు సమాధానం కావాలంటే కొస్సనే లేదు. ప్రైజ్ ది లార్డ్. మొదటిది సమాధానకర్త నీ జీవితంలో పనిచేయాలంటే నువ్వు వేరే వాళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నావో అది నువ్వు చేయటం ప్రారంభించు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఫస్ట్ వెళ్ళిన వెంటనే వాళ్ళు అంటారా లేదా అని చూసి మనం అనొద్దు. ప్రైజ్ ది లార్డ్ అనేసి పీస్ బీ విత్ యూ అనే అయిపోయా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీ హృదయంలో ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మొదటిది. రెండోది సామెతల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం. కీడు కల్పించి వారి హృదయములో మోసము కలదు, సమాధానము పరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. సో సంతోషంగా ఉండు. ఎలా ఉండాలి? ప్రైజ్ ది లార్డ్. ఒకసారి స్మైల్, ఒకసారి నవ్వండి కదా. ఇదే నా జీవిత రహస్య సత్యం ఏంటంటే స్మైల్. అన్ని వేళల యందు ప్రైజ్ ది లార్డ్
సంతోషంగా ఉంటే సమాధానంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది సంతోషంగా ఉండడానికి చాలా కష్టం. వాళ్ళు ఎలా ఉన్నారమ్మా నడకముందే మనమే బోర్నే ఏడ్చేసి కదా జీవితం అంతా వాళ్ళ మీద వేసేస్తారు. నేను ఒకటి సత్యం చెప్తా ఈరోజు, నేను నేర్చుకుంటే మీకు చెప్తున్నా. ఏది వచ్చినా సరే ఆయనతో మాట్లాడండి. అందుకే ఇందాక చెప్పాను, కనెక్షన్ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్ గా పీస్ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నీ చుట్టుపక్కల ఎంత గందరగోళం జరుగుతున్నా అది నేను టచ్ చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడవది చూద్దాం. కీర్తనకారుడు 34వ కీర్తన 14వ వచనం. 34వ. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదాలు కాచుకొను. సమాధానం రావాలంటే బూతు మాటలు క్లోజ్. ప్రైజ్ ది లార్డ్. సరే, ఒక వ్యక్తిని చూసి పనికిరానోడా అని తిట్టేసాం అనుకో, మనకేమైనా సమాధానం ఉంటుందా? వాడు ఇంకేం అంటాడు, మనకి ఇంకా కోపం, ఇంకో మాట అంటాడు డెఫినెట్ గా కదా. నేను నిన్ను తిట్టే అవతల తిట్టాడు కదా, దానికి నేనేం చెప్పాలి, ఇంక ఇదే ఉండదు జీవితం అంతా. సో నువ్వు సంతోషంగా ఉండు, మాటకు మాట ఇయ్యకుండా ప్రశాంతంగా ఉండు. ఎందుకంటే ఇందులో పాడాం కదా, యుద్ధము అంటే ఆయన చూసుకుంటాడు. యుద్ధం ఎవరిది? యెహోవా. సమాధానకర్త. నీలో కార్యాలు చేయాలంటే, నీలో పని చేయాలంటే నువ్వు నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను సువార్త 16:33. యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలిగినను అయినను ధైర్యము తెచ్చుకోండి. 4వది ధైర్యం తెచ్చుకో. ప్రైజ్ ది లార్డ్. సమాధానం కావాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలి. పిరికితనం ఉంటే సమాధానం ఉండదు. తర్వాత ధైర్యం తెచ్చుకొని ఏం చేయాలి? నేను లోకమును జయించి ఉన్నాను, మీ ద్వారా కూడా నేను లోకాన్ని జయిస్తాను. ప్రైజ్ ది లార్డ్. మీరు కూడా జయిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ధైర్యంగా ఉందామా? ఎవరిలో ధైర్యం? నా దేవుళ్ళో ధైర్యం. నా దేవుడితో సమాధానం, మనుషులతో సమాధానం, నాలో నేను సమాధానం. అంటే సంతోషం, ధైర్యం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకుందాం ఒక నిమిషం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. సమాధానకర్త అయిన దేవుడు మనతో ఉండగా దేవాది దేవుడితో మనం మాట్లాడదాం. ప్రభా నీకు వందనాలు, నీకు స్తోత్రములనైనా ప్రభా. నీ రక్తంతో మమ్మల్ని కడగండి, శుద్ధి చేయండి తండ్రి. అయ్యా నీవు మాకు కావాలి యేసయ్యా, నువ్వు లేక మేమేమి చెయ్యలేము యేసయ్యా. ప్రభా మమ్మల్ని దీవించండి, నీ రక్త కోటలో మమ్మల్ని ఉంచండి నాయన. అయ్యా నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోండి నాయన. నువ్వు ఉండగా మాకు చాలు. నీ సమాధానం, నీ శాంతి మాలో ఎల్లప్పుడూ ఉండునుగాక. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.